నటుడు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోడీని కలిశారు. మనోజ్ పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు తెలిపారు మోహన్ బాబు. భాయ్ అని సంబోధిస్తూ అరగంట పాటు మోడీ ఆప్యాయంగా మాట్లాడారన్నారు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు హైదరాబాద్ లో మా ఫ్యామిలీ కలిసాం. దాదాపు 15 నిమిషాలు అక్కడే మాట్లాడాము. మా యాంబిషన్ మిమ్మల్ని భారత ప్రధానిగా చూడాలని ఉంది అని ఆ రోజు చెప్పాం. మా ఇష్ట దైవాలందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. వీ వాంటెడ్ టు సీ యూ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాం. భగవంతుని ఆశీస్సులు, ప్రజలందరూ కూడా ఆయనను మెచ్చుకొని ఆయనకు ఓటేశారు, భారత ప్రధానిగా చేశారు. ఆ సందర్భంలో నేను దాదాపు ఒక 1 month ముందు ఉత్తరం రాశాను. ఇలా కంగ్రాచులేషన్స్ చేస్తూ నేను ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్తే 2 days ముందు 18th కబురు చేశారు. ఈ రోజున వచ్చి కలుస్తారా అంటే లాస్ట్ మంత్ మార్చిలో కబురు చేశారు. మార్చిలో ఆ రోజు నాది పుట్టినరోజు ఏమండి 18 కబురు చేశారు మార్చి. మరి 19, 20 నా పుట్టినరోజు, తృప్తిలో ఉన్నాము, రాలేకపోతున్నాం, సారీ అని చెప్పాను. మళ్ళీ 2 days బ్యాక్ ఫోన్ చేసి ఈ రోజు వస్తారని అడిగారు. తప్పకుండా వస్తామని చెప్పాము. అంతకంటే అదృష్టం అని ఫ్యామిలీని అంతా రమ్మన్నారు. కాకపోతే నా వైఫ్ని తీసుకురాలేదు. ఈ పెళ్లి పనుల మీద నలుగురం కలిసాం. రియల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్. బీజేపీ అంటే ఇష్టమే, బట్ దాని గురించి మాట్లాడలేదు. ప్రేమగా ఆయన పిలిచిన దానికి ముందు ధన్యవాదాలు చెప్తూ 100 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు పిలుస్తారా అని. ఆయన పిలుపు కోసం ఆయన పిలిచి 35 నిమిషాలు మాట్లాడారు మాతో. ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు తల్లి? నన్ను నేను మీ బ్రదర్ అనుకో, ఇంక మీదట నేను భాయ్ అనే పిలుస్తాను అని చెప్పి నాన్నగారిని భాయ్ భాయ్ అని మాట్లాడారు ఈ రోజంతా.